ఇది ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్స్. ఓకే, అండ్ దెన్ ఇవి డేటా టైప్స్. డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసినప్పుడు ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాలి మనం రియల్ టైంలో. ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ అంటే ఆ టాపిక్ రిలేటెడ్. ఇప్పుడు ఏ బిసి ఇస్తున్నాం, దట్స్ ఓకే. బట్ మీరు ఎప్పుడైతే ప్రాపర్ గా స్క్రిప్టింగ్ పార్ట్ లో వర్క్ చేస్తారో మనకు సర్వీస్ నౌలో ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, నేమింగ్ కన్వెన్షన్ కూడా ఇంటీజర్ వాల్యూతో తీసుకోదు. యూ డూ రిమెంబర్. నేను ఇక్కడ 1 ఇచ్చాను అనుకోండి, యూ డోంట్ టేక్ ఇట్. యు సి పార్సింగ్ ఎర్రర్ వచ్చిందా ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. Yes, sir. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇది ఇంటీజర్ తో స్టార్ట్ అవ్వకూడదు, ఫస్ట్ పాయింట్. మీరు తర్వాత ఇంటీజర్ పెట్టుకోవచ్చు, ఇట్స్ ఓకే, ఇట్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు మనకి ఎర్రర్ ఏమైనా వచ్చిందా? నో, రైట్. నేను స్టార్టింగ్ లో పెడితే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఇట్స్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. యు సి నేను ఓవర్ చేస్తే దానిపైన పార్సింగ్ ఎర్రర్ అని వస్తుంది. సో దానికి బదులు ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్ అంట సంథింగ్ ఏదేదో చెప్పేస్తుంది చూడండి కింద. పార్సింగ్ ఎర్రర్, ఐడెంటిఫైయర్ డైరెక్ట్లీ ఆఫ్టర్ నంబర్, వేరియబుల్ డిక్లరేషన్ ఎక్స్పెక్టెడ్, సెమీకోలన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక్కడ. మళ్ళా అది ప్రాపరా కాదా అని నీకు తెలియాల. ఇప్పుడు సెమీకోలన్ పెడితే అది కరెక్ట్, ఇక్కడ నేను సెమీకోలన్ పెడితే అది కరెక్టేనా? ఇట్లా పెడితే ఈజ్ దట్ కరెక్ట్? నేను సెమీకోలన్ అని ఇచ్చింది నాకు ఎక్కడ ఎర్రర్ చూడండి. సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి అంటుంది, నేను సెమీకోలన్ పెట్టేసా. ఇష్యూ రిజల్వ్ అయిందా? No. నో, రైట్. అవ్వలేదుగా. సో డూ రిమెంబర్, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మాత్రం కేస్ సెన్సిటివ్ దానికంటే ముందు ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్ ఓన్లీ. డూ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్ ఓన్లీ అండ్ కేస్ సెన్సిటివ్ ఆల్సో. నేను ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసా సి, నేను మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేశాను అనుకో, చూడండి సేమ్ వేరియబుల్ ని సేమ్ స్క్రిప్ట్ లో 2 సార్లు డిక్లేర్ చేశా. ఏమని వచ్చింది సెకండ్ది? సి ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ అని చెప్పేసి అంటుంది. వచ్చిందా? Yes, sir. ఓకే, నెక్స్ట్ సరే ఇక్కడ సి స్మాల్ ఇచ్చాను, ఇక్కడికి వచ్చేసరికి క్యాపిటల్ ఇస్తా. యు సీ నౌ తీసుకుందా? ఇక్కడ స్మాల్ సి ఇచ్చాను, ఇక్కడ క్యాపిటల్ సి ఇచ్చాను వేరియబుల్ డిక్లరేషన్ లో. ఇస్ ద టేకెన్? ఎర్రర్ ఏమైనా త్రో చేస్తుందా మనకి? No, sir. No, sir. ఎవ్రీవన్? నో, రైట్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఫస్ట్ పాయింట్, ఇది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివా కాదా? కేస్ సెన్సిటివ్ అని అంటే సి క్యాపిటల్ సి అంటే కేస్ సెన్సిటివా కాదా? కేస్ సెన్సిటివ్ మీన్స్ వాట్ సార్? కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే Exact. పర్టికులర్ గా ఈ కేసెస్ మాత్రమే పట్టించుకుంటది. Yes. క్యాపిటల్ స్మాల్ ప్రతిదీ ఇట్ విల్ బి కేరింగ్ అబౌట్. ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను, క్యాపిటల్ ఇప్పుడు స్మాల్ డి ఇచ్చాను, ఇక్కడ క్యాపిటల్ డి ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ టేక్ ఇట్. ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ వేరియబుల్ అంటే కేస్ సెన్సిటివ్, దీనికి సంబంధం లేదు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ పాయింట్, యూనిక్ నేమ్స్. When you're declaring the variable, right? Okay, while declaring the variable, you need to make sure, okay, unique name ఇవ్వండి. Next point, always starts with alphabets. Correct ఏనా? కరెక్టే కదా? వేరియబుల్ నేమ్స్. Yes. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఒకసారి డిక్లేర్ చేసింది ఇంకొక దగ్గర డిక్లేర్ చేయొద్దు, యూనిక్ నేమ్ అయిపోయింది. నెక్స్ట్
Case sensitive. కేస్ సెన్సిటివ్. నెక్స్ట్ ఏంటి? రిపీటెడ్ గా యూజ్ చేయకూడదు, కరెక్టేనా? అది Yes. ఆల్రెడీ మీకు యూనిక్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ కీవర్డ్స్ యూజ్ చేయకూడదు మళ్ళీ. ఓకే, యూ కమ్ హియర్, యూ ట్రై కీవర్డ్స్ అని అంటే సంథింగ్ లైక్ @ Do you see ఎర్రర్స్ వస్తున్నాయా? Yes. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఎర్రర్స్ వస్తున్నాయా? సో అందుకే ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఆల్ఫాబెట్స్, దట్స్ ఇట్. సో ఇంకొక దగ్గర ఇచ్చింది ఇంకో దగ్గర ఇవ్వకూడదు. ఓకే, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు డిక్లేర్ ద వేరియబుల్. సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్ లో. నెక్స్ట్ ఒక లైన్ అయిపోయాక, మీ యొక్క లైన్ అయిపోయాక ఆల్వేస్ డూ రిమెంబర్ సెమీకోలన్ అనేది ఇంపార్టెంట్. సెమీకోలన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అర్థమైందా? సెమీకోలన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి లైన్ లో ఎండ్ అయ్యేటప్పుడు మీకు సెమీకోలన్ ఉండాల్సిందే. నెక్స్ట్ మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు, వాల్యూ అసైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నంబరింగ్ కి, ఓకే, అండ్ బూలియన్ కి, బిగ్ ఇంట్ కి, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ కి దేనికి మీరు డబల్ కోట్స్ ఇవ్వరు, ఎక్సెప్ట్ స్ట్రింగ్. ఎక్సెప్ట్ స్ట్రింగ్ కి మీరు దేనికి డబల్ కోట్స్ ఇవ్వరు. నేను దీనికి ఒకదానికి డబల్ కోట్ ఇచ్చాను, చూసారా? వేరే దానికి ఇచ్చాను నేను ఎక్కడైనా డబల్ కోట్? డిడ్ ఐ గివ్ ఎనీవేర్? No, sir. ఐ డింట్ గివ్. అందుకే ఇక్కడ నీకు దీన్ని ఏమని ఇచ్చింది? టైప్ ఆఫ్ తీసుకోవడంతో నాకు ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చేసింది. సెకండ్ది స్ట్రింగ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ బిట్వీన్ డబల్ కోట్స్ ఓన్లీ. అండర్స్టాండ్? Yes. Any questions on this, anyone? Yes, no? Feel free to ask. అందరం నేర్చుకుంటున్నాం ఇక్కడ, అంతే. ఎవరికేం రాదు, అందరూ నాన్ ఐటీ వాళ్ళే ఉన్నారు. ఒకవేళ నాన్ ఐటీ వాళ్ళు లేకుండా మర్చిపోయి ఉంటారు. ఓకే, డోంట్ వరీ. ఇది అడిగితే ఏమవుతుంది నేర్చుకోండి. డెఫినెట్ గా బేసిక్స్ నుంచి నేర్చుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రిమూవ్ చేయన ప్రోగ్రామింగ్? ట్రై సైడ్ బై సైడ్ మీరు కూడా మీ దాంట్లో ఇంప్లిమెంట్ చేయండి. దట్ ఈస్ నీడెడ్. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ ఇట్ and try to share it here. Okay, next I'm removing everything. So next వచ్చేసి, do you know operators? What is operator? Operators. Do you know arithmetic operators? Dot operator. Arithmetic, not logical. Logical అంటే under R. Addition, subtraction. Yes, arithmetic operator అంటే Plus. ప్లస్ మైనస్, అవునా? నెక్స్ట్ మల్టిప్లై, వేర్ దిస్, నెక్స్ట్ డివిడెంట్, నెక్స్ట్ ఏంటి? ఇంక్రిమెంటర్. తెలుసా ఇవి? ఇంక్రిమెంటర్, నెక్స్ట్ డిక్రిమెంటల్, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? Equals. Equals. వాట్ యు కాల్? డబల్ ఈక్వల్ టు, Yeah, double. ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు, నెక్స్ట్ ప్లస్ ఈక్వల్స్ టు, కరెక్టేనా? చూద్దాం ఇవన్నీ. Yeah. ప్లస్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ మైనస్ ఈక్వల్స్ టు, దిస్ ఆల్ వి విల్ సీ.
ఆర్థమెటిక్ అనగానే చాలా మంది అనుకునేది ఇవి మాత్రమే ఆర్థమెటిక్ అనుకుంటారు. ఇవి కూడా ఆర్థమెటిక్ కిందికే వస్తాయి ఆపరేటర్స్. డూ రిమెంబర్. ఓకే, సో ప్లస్ మీన్స్ వాట్? Addition. అడిషన్. Adding. లెట్స్ సి. సో నేను ఎలా వేరియబుల్ డిక్లేర్ చేయాలి? వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 100. దట్స్ ఇట్. నెక్స్ట్, నేను ఒక ప్లస్ అంటే అడిషన్ చేయాలి అని అంటే ఐ నీడ్ టు డిక్లేర్ వన్ మోర్ వేరియబుల్, బి. దట్ ఈస్ బి. ఓకే, 200. దెన్ gs డాట్ ప్రింట్, gs డాట్ ప్రింట్. ప్రింట్ ఏం చేస్తారు ఇక్కడ? A plus B. సరే, Yes. ఒక పని చేద్దాం. అలా కాకుండా ఏ ప్లస్ బి రాయొచ్చా? డూ నో ఏ ప్లస్ బి? Yes. ఓకే, నేను రన్ చేస్తున్నా. సెమికోలన్ మర్చిపోవద్దు. వచ్చింది అవుట్పుట్. Yes. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తా. వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంట. వెయిట్, బి. ఇక్కడ సిని అసైన్ చేస్తా. కరెక్టేనా ఇది కూడా? Yes, sir. రన్ ఇట్. అవుట్పుట్ సేమ్ ఎవ్రీవన్. Yes. ఇక్కడ ప్లస్ చేసుకుంటది. ప్లస్ చేసుకుని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటది. నేను దీన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ 500 ఇవ్వండి. ఇది 200. నేను మైనస్ ఇస్తున్నా ఆర్థమెటిక్ ఆపరేటర్. దెన్ 300. సో యూ గివ్ 600. దెన్ 400. సో ఇఫ్ నాట్ మల్టిప్లై, గివ్ మల్టిప్లై. డైరెక్ట్ గా మీకు ఇచ్చేది ఇక్కడ మల్టిప్లై. దెన్ మల్టిప్లై చేస్తుందా? సో మీరు డైరెక్ట్ గా ఏ ప్లస్ బి ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఓకే, నేను ఇస్తాను ఇక్కడ. కాపీ ఇట్. దీనికి బదులు ఇది పెడదాం. సో నాకు దీన్ని ఇగ్నోర్ చేయాలి. 5th లైన్ నేను ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేయాలని అంటే కామెంట్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, డూ యూ సీ టగల్ కామెంట్. నేను దీన్ని ఇగ్నోర్ చేయాలి, నాకు ఇది అవసరం లేదు. నేను డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసుకున్నా కదా. ఇది లైన్ అవసరమా? 5th లైన్ మళ్ళీ మనకు. డూ యూ నీడ్ 5th లైన్? No, sir. నాకు అవసరం లేదనుకుంటే నేను డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి కామెంట్ టైప్ ఇస్తా ఇట్లా. సో ఇట్ విల్ ఇగ్నోర్ ఇట్. ఆర్ ఆ లైన్కి వెళ్ళండి, దెన్ క్లిక్ ఆన్ ఇట్. కామెంట్ చేసేస్తుంది, అంటే ఇగ్నోర్ చేసేస్తుంది ఆ లైన్ని. వచ్చిందా అవుట్పుట్? ఎస్, నో? Yes. ఓకే, మనం సింగిల్ లైన్ కామెంట్ అంటారు దీన్ని సర్వీస్ నోలో. కామెంట్ అని అంటే ఇట్ విల్ ఇగ్నోర్ దిస్ లైన్. అది ఏ సింటాక్స్ అయినా రాసుకున్నావు ఇక్కడ, నువ్వు ఏదైనా రాసుకో. ఇట్ విల్ ఇగ్నోర్ ఇట్. ఇగ్నోర్ ఇగ్నోర్ ఇగ్నోర్. చూడండి, నేను స్పెషల్ క్యారెక్టర్స్ కూడా రాసుకుంటా. ఇగ్నోర్ చేస్తుందా లేదా చూడండి. ఐఎమ్ గెటింగ్ ఎనీ Yes. సింటాక్స్ ఎర్రర్స్? నో, రైట్? వాట్ ఇట్ ఓపెన్. యా. సో ఇది సింగిల్ లైన్ కామెంట్. నేను అలాగే మల్టిపుల్ రాయాలనుకోండి, మల్టిపుల్ లైన్ కామెంట్స్. సో ఇది నేను ఇగ్నోర్ చేయాలి, ఈ లైన్ ఇగ్నోర్ చేయాలి, ఈ లైన్ ఇగ్నోర్ చేయాలి, ఈ లైన్ ఇగ్నోర్ చేయాలని అంటే ప్రతిదానికి ఇలా పెట్టుకుంటూ పోరు డబుల్ కోట్స్. ఓకే, సింగిల్ అంటే మల్టీ లైన్ కామెంట్ అనేది ఇక్కడ స్లాష్ స్టార్, దెన్ ఇక్కడికి వచ్చేసరికి స్టార్ స్లాష్. దట్స్ ఇట్. నువ్వు ప్రతిదానికి కామెంట్ పెట్టే అవసరం లేదు. యూ డోంట్ రిక్వైర్ టు కామెంట్ ఎవ్రీథింగ్. ఒక దగ్గర కామెంట్ ఇక్కడ స్టార్ట్ చేయండి, స్టార్ అండ్ స్టార్ ఎండ్. దట్స్ ఇట్. ఇట్ విల్ ఇగ్నోర్ ఎవ్రీథింగ్. యూజువల్ గా మీరేం చేస్తారు? సింగిల్ లైన్ కామెంట్ ప్రతిదీ ఇక్కడ పెట్టుకుంటూ వస్తారు. అవసరం లేదు అది. సింగిల్ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్. సారీ, ఇది ఇలాగ అవసరం లేకుండా మనకి మల్టీ లైన్ కామెంట్ చేయాలని అంటే ఈ సింటాక్స్ స్టార్టింగ్ లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. ఫైన్.
సో ఇది సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. నౌ సో